ఏటి గొప్పగా అమ్మ తిట్టేది ఇవన్నీ ఆడుతుంటే ఆడచ్చా ఉండండి. చాలా స్కూల్ తర్వాత ఇప్పుడు ఆడలా అంతేనా? అయ్యో చూస్తున్నాము. రాదా లేదు చూస్తా అసలు ముందు ఏ చెక్ ఇది? అవునా? అంటే ప్రాబ్లం సమస్య ఏముందంటే ఈ చెట్టు అంత ఈజీగా పెరగదు కదా, ఈ మన అడవి పందులు కొట్టేస్తా ఉంటాయి కదా, పెరుగుతాం. లాకరు దీనికా? ఒకప్పుడు మనకు 600 ఉంది సార్ ఒక కేజీ. ఇప్పుడు ఎంత? 18 అయిపోయిందా? ఏం ట్రై చేస్తారా? we never thought of it. Subsidy for their lacquer and power. We will do it, sir. Power we have not, sir, but we'll put that. ఎంతే ఒకసారి రెండు మీరు పంపించండి ఒకసారి మనం నింపాలి. Had an issue of wood, sir, but that you have resolved through the wood bank. So now వుడ్ బ్యాంక్ అదే అదొక చేయండి మనం మనం పవర్ ఒకటిను లేక అది ఒకసారి ఫాలోఅప్ చేయండి సార్. అలాగే ప్యాకింగ్కి సంబంధించి కూడా మేము సమస్యలు అంటే టెక్నాలజీ మధు మేడం ఒకసారి ప్యాకింగ్ ఇప్పుడు మనకి ప్యాకింగ్ ఎవరు చేస్తున్నారు ఇవన్నీ క్రాఫ్ట్కి? లేపాక్షి వాళ్ళతో మాట్లాడి కెన్ గివ్ ఎ నైస్ ప్యాకింగ్ మెటీరియల్ కాదు దీనికి కాంప్లిమెంట్ అయ్యేలా ఉన్నా. ఇప్పుడు మీరు ఏం చేశారంటే అరకు కాఫీకి ఫెంటాస్టిక్ డిజైనింగ్ చేశారు, వీటికి కూడా అలా చేయాలి. నేను అనేది మీరు ఆ చివరి ఎవరు ఉన్నారే కలంకారి అట్లా అంటే నేను కొంచెం డిజైనింగ్ స్కూల్ వాళ్ళని ఎవరి చేత చేయిస్తారా మధు? డిజైనింగ్ స్కూల్ వాళ్ళతో మాట్లాడి లెట్ దెమ్ డిజైన్ సర్టన్ థింగ్స్ ఫర్ ఈచ్ గిఫ్టింగ్ బాక్స్. ఇది నేను పవర్ది లేకది నేను చూస్తాను, ఇది మీకు గిఫ్టింగ్ బాక్స్. కొంతమందికి submission, sir. So presently the boxes we are getting, we are collecting as brand Lepakshi and we are doing, but we will give them the training so that the artisan himself. అంటే నాకు ఇప్పుడు నేను బాక్స్ తీసుకెళ్ళేటప్పుడు ఒకటేమో మీరు లేపాక్షి బాక్స్ ఒకటి ప్రాబ్లం ఏమైపోతుందంటే సో ఎవరికైనా సరే నా క్రాఫ్ట్మెన్షిప్ నాది నా యూనిక్నెస్ తెలియాలనుకుంటాం. మన అన్ని అండర్ ద లేపాక్షి బ్రాండ్ దే ఆర్ నాట్, దే ఆర్ లూజింగ్ దేర్ ఐడెంటిటీ. మన అన్ని కలిపి ఒకసారి ఏటి గొప్పక ఒకసారి మన ప్రధానమంత్రి గారు ఎలా ఇచ్చారు ఆయన మ్యాక్రాన్కి అట్లా. We will implement traceability, sir. So who has made that product? సో నేను ఇప్పుడు చేశారా? సో నేను దెబ్బతిన్నాను కాబట్టి సార్ మా ఆర్టిజన్ పిల్లలకి కూడా సార్ ఏదైనా 1th ప్రైజ్ చదువుకి కావాలి సార్. చెప్పండి. ఆర్టిజన్ పిల్లలకి 1th ప్రైజ్ చదువుకోవడానికి ఏదైనా సరే కొంచెం అయితే సార్, ఎందుకంటే నేను ఆ చదువుకి కొంచెం బాగా ఇబ్బంది పడ్డాను సార్. ఒకసారి థింక్ అబౌట్ దర్ ఎడ్యుకేషన్. మీకు వీళ్ళ అందరూ కూడా హెల్త్ చెకప్ చేయించండి ఫస్ట్. అంటే ఈ ప్రాబ్లం ఏమవుతుందంటే ఈచ్ క్రాఫ్ట్మెన్షిప్ హ్యాస్ ఎ యూనిక్ హెల్త్ ఇష్యూ ఉంటుంది. లేస్ డిపార్ట్మెంట్ మన లేస్ చేసే వాళ్ళకి ఒకటి ఉంటుంది, వీళ్ళకి ఒకటి ఉంటుంది, వీళ్ళకి లాంగ్.
అలాగే మగ్గం చేసే వాళ్ళకేమో ఈ అంటే విమెన్ విల్ హ్యావ్ సమ్ ఇష్యూస్, ఇన్నర్ ఇష్యూస్ ఉంటాయి, అదొకటి చేయాలి. అదే ఒకసారి ఏదో ఒకసారి ఒక ప్యాటర్న్ చేయండి. ఫస్ట్ మనం ఇనిషియేట్ చేద్దాం, ఒకసారి కూర్చోబెట్టి చదువుకి చాలా ఇబ్బందిగా ఉంది సార్. ఎందుకంటే కొందరు మాత్రం వెయిట్ చేస్తాను సార్. నేను రీసెంట్గా మా మిస్సెస్ కానిస్టేబుల్ సెలెక్ట్ అయింది సార్. అవునా? అందుకనే సార్ ఎడ్యుకేషన్ మీద అడుగుతాను సార్. అన్నయ్య గారు వచ్చినప్పుడు కూడా అదే అడిగాను సార్. నేను నాకు ఒకటి కూడా అదే అడిగాను సార్. నేను ఎడ్యుకేషన్ మీద అడిగాను. అందరూ అన్ని సమస్యలు చెప్పి నేను మాత్రం ఎడ్యుకేషన్ అడిగాను సార్. అంటే అంటే ఫస్ట్ ఆర్థిక పరిస్థితి పట్టుకోండి. ఎడ్యుకేషన్ మీరు ఎక్కడ అడుగుతున్నారు పిల్లలకి? సార్ 10th ఆఫ్టర్ 10th అయిన తర్వాత ఏదైనా రాయితీ ఉంటుంది సార్ కొంచెం మీరు చదువుకోవడానికి. అంటే కళాకారుల పిల్లలకి ఏదైనా చిన్న రాయితీ స్పెషల్ ఇన్స్టిట్యూట్. కొంచెం మీరు ఇప్పుడే చెప్పారు కదా, కొంచెం దాన్ని వర్కౌట్ చేసి చెప్తున్నా. మీరున్న టైంలో ఎక్కువ చేసిన సార్ మంచి సార్. ఎందుకంటే భావితరాలు కొంచెం బాగా ఉంటారు కదా సార్. సార్ మా ఏటుకోని ఎక్కువ పాపులేషన్ ఉంది కానీ హాస్పిటల్ ఉంది సార్. దానికి సంబంధించి ఎంతమంది ఉన్నారు పాపులేషన్? 16,000. థ్యాంక్ యూ. వస్తారా?